హే మాలిక్ తెరే బందె హమ్ ఐసే హో హమారే కరం అని ఒక మంచి హిందీ పాట ఉంది. ఏమిటి దాని అర్థం? హే మాలిక్ తెరే బందె హమ్ ఐసే హో హమారే కరం అంటే నీవు స్వామివి భగవాన్, నేను నీ దాసుణ్ణి, సేవకుణ్ణి, నిస్సహాయ జీవుణ్ణి. నీవు రక్షకుడివి, నేను శరణార్థిని. నీవు ఆశ్రయం ఇస్తావు అంటే ఇచ్చేవాడు, నేను ఆశ్రయం పొందేవాణ్ణి. ఈ అభిప్రాయం మనకు చాలా హాయిగా ఉంటుంది, సుఖంగా, సౌకర్యంగా ఉంటుంది. అన్ని మతాల్లోనూ ఇదే దృష్టి ఉంటుంది, బంధంలోనూ మోక్షంలోనూ కూడా. వేదాంతం ఇది ఎప్పటికీ సమర్థించదు. వేదాంతం ఈ దృష్టిని సమర్థించదు. నేను సర్వవ్యాపక అసంగ చైతన్యాన్ని. ఈ శరీరంలో అంటే జడ శరీరంలో కానీ జడ ప్రపంచంలో కానీ ఏ సంఘటన జరిగినా అది నన్ను చెలింపజేయలేదు. అహం సత్యం జగన్మిథ్య. ఈ మార్పుకి ధైర్యం కావాలి. జనక, నీకు ధైర్యం లేదా? అయితే కర్మయోగిగా కొనసాగు కొంతకాలం. ఓ దేవా, నీవు నన్ను రక్షించు అని గొంతెత్తి ఈశ్వర సహాయాన్ని అర్థించవచ్చు. ఇక్కడ అష్టావక్ర మహర్షి జనకుడిని ప్రశ్నిస్తున్నాడు. నీ దృష్టిని మార్చుకోగలవా జనక? ఆత్మ అనాత్మ దృష్టికి మారటానికి నీవు సిద్ధమేనా? ఇన్నాళ్ళు నేను రామదాసుని, కృష్ణదాసుని, నేను యేసుదాసుని అని పొరపాటుగా భావించాను. ఇప్పుడు నాకు నిజం తెలిసింది. దాస అంటే బద్ధ అంటే సంసారి అని అర్థం. ముక్త అంటే నేను స్వామి అని అర్థం. అందుకే మన స్వామీజీకి స్వామి పరమార్థ ఆనంద అని పేరు ఉంది. స్వామి ప్రిఫిక్స్గా ఉంది, సఫిక్స్గా ఆనంద ఉంది. కాబట్టి జనక, నీవు స్వామి హోదాను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నావా? జనక, నీవు స్వామి హోదాను స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నావా?